హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రావెల్ సిరీస్లో పార్ట్ 2 చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఉజ్జయినికి దగ్గరలో ఉన్న పురాతనమైన టెంపుల్స్ అలాగే ముఖ్యమైన శక్తిపీఠాలని దర్శించుకుందాం. మేమైతే ఒక పెద్ద వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి. 11 మెంబర్స్కి మాకు 3000 ఛార్జ్ చేశారు. ఉజ్జయిన్లో స్వామివారి దర్శనం అయిపోయాక మేము ఈ సైట్ సీయింగ్కి అయితే వచ్చామండి. ఫస్ట్ అయితే సందీపని ఆశ్రమంకి విజిట్ చేశాము. ఇక్కడ శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేశారు. ఈ ఆశ్రమంలోనే శ్రీకృష్ణుడు, ఆయన అన్న బలరాముడు మరియు వారి ప్రాణ స్నేహితుడైన సుధాముడు చదువుకున్న పవిత్రమైన గురుకులం ఇదే అండి. ఈ ఆశ్రమంలో గురు సందీపని, శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుధాముడి అందమైన విగ్రహాలను మనం చూడవచ్చు. ఇక్కడ గురు సందీపని మహర్షి స్వయంగా పూజించిన అత్యంత పురాతనమైన శివలింగం ఉంది. మీరు కూడా ఆ శివలింగాన్ని దర్శించుకోండి. ఇక్కడున్న ఈ కొలను స్వయంగా శ్రీకృష్ణుడు తమ గురువైన సందీపని మహర్షి కోసం పవిత్రమైన నదుల నుంచి జలాన్ని రప్పించారని పురాణం చెబుతుంది. శ్రీకృష్ణుడు ఈ ఆశ్రమంలో కేవలం 64 రోజుల్లోనే 14 విద్యలను, 64 కళలను అభ్యసించాడని మన పురాణాలు చెబుతున్నాయండి. అవన్నీ ఇక్కడ మ్యూజియం లాగా డిస్ప్లే చేశారు. ఈ మ్యూజియం లోపలైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పెయింటింగ్స్ కానీ, ఆ బొమ్మలు కానీ, ఆ 14 విద్యలకు సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి ఈ 14 విద్యలను అభ్యసించారండి. వీటిలో కొన్ని అయినా మనం కానీ మన పిల్లలకి కానీ నేర్పిస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఈ ఆశ్రమంలో ఆ వాతావరణం, ఆ చెట్లు అన్నీ చాలా ప్రశాంతంగా అనిపించాయి నాకైతే. ఈ ఆశ్రమం అంతా చూసుకొని నెక్స్ట్ అయితే మేము మంగళనాథ్ ఆలయంకి అయితే స్టార్ట్ అయ్యామండి. భూమికి కేంద్రంగా నవగ్రహాలలో ఒక్కటైన అంగారకుడి నిలయంగా ఈ మంగళనాథ్ ఆలయంని చెప్తారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జాతకంలో కుజదోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటే దోషాలు తొలగిపోయి వివాహం అవుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. టెంపుల్ లోపలికి రాగానే ఇలా ఫస్ట్ వినాయకుడు అయితే దర్శనమిస్తారు మనకు. భూగోళ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో ఉన్న ప్రాంతం భూమికి మధ్య భాగంలో అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉందని, ఇక్కడ నుంచే కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుందని చెప్తారు. ఆ రోజు సండే అవ్వడంతో కొద్దిగా రష్ అయితే ఉంది. మాకు ఇక్కడ 1.5 అవర్ టైం అయితే పట్టింది దర్శనానికి. మీకోసం అయితే స్వామివారిని చూపిస్తున్నాను, మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఆంజనేయ స్వామి అలా. అవన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే నెక్స్ట్ కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఉజ్జయిని నగరానికి కాలభైరవుడు రక్షకుడిగా వ్యవహరిస్తారు. మహాకాళేశ్వరుడి దర్శనం తర్వాత ఈ ఆలయాన్ని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆచారం ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ కాలభైరవ స్వామికి భక్తులు మద్యమును నైవేద్యంగా సమర్పిస్తారు. మేము వెళ్ళిన రోజు సండే అవ్వడంతో మాకు రష్ అయితే చాలా ఉంది. సో ప్లీజ్ అవాయిడ్ వీకెండ్, సాటర్డే అండ్ సండే ఆర్ ఎనీ స్పెషల్ హాలిడేస్. నెక్స్ట్ అయితే శక్తిపీఠాల్లో ఒకటైన గట్కాళికా మాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అమ్మవారి ఆలయం పక్కనే గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ మేము ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ గణేశుడిని సింధూరంతో చాలా అందంగా అలంకరించారు. ఈ ఉజ్జయిని సైడ్ చాలా వరకు టెంపుల్స్లో విగ్రహాలు అయితే ఉండవండి, ఇలా సింధూరంతోనే అలంకరించుంటారు స్వామివార్లని. శక్తిపీఠాల్లో ఒకటైన గట్కాళికాదేవి టెంపుల్ని చూపిస్తాను రండి. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి ఎగువ పెదవి అంటే అప్పర్ లిప్ పడిందని చెప్తారు. ఒకప్పుడు విద్యాగంధం లేని సాధారణ వ్యక్తి అయిన కాళిదాసు ఇక్కడ కాళికాదేవి అనుగ్రహంతోనే పరమ విద్వాంసుడిగా మరియు మహాకవిగా మారాడని చెప్తారు. మహాకవి కాళిదాసును విద్యావంతుడిని చేసిన తల్లి కాబట్టి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చదువు బాగా వస్తుందని కూడా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారు చాలా అందంగా కళగా ఉంటారు, మీరు కూడా చూసి దర్శించుకోండి. వెళ్ళినప్పుడు ఈవినింగ్ హారతికి డ్రమ్స్ ప్లే చేశారు. ఆ సౌండ్ విని మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, మీరు కూడా ఒకసారి వినండి.
నెక్స్ట్ అయితే శక్తిపీఠాల్లో ఒకటైన హరసిద్ధి మాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ పురాణాల ప్రకారం సతీదేవి యొక్క మోచేయి పడిందని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న 2 భారీ ఇనుప ద్వీప స్తంభాలు ఇక్కడ ప్రధాన అట్రాక్షన్. వీటిపై వందలాది ప్రమిదలు ఉంటాయి. డైలీ ఈవినింగ్ 7:30కి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారు. చాలా అందంగా ఉంటుంది. మేమైతే మిస్ అయ్యాం, మాకు లేట్ అయింది. అక్కడ టెంపుల్ లోపలికి వచ్చామండి. ఇక్కడైతే అమ్మవారిని చూపిస్తున్నాను మీకోసం, చూసేయండి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని భక్తితో వేడుకుంటే ఎలాంటి పనులైనా సిద్ధిస్తాయని, విజయం లభిస్తుందని, అందుకే ఈమెకు హరసిద్ధి అనే పేరు వచ్చింది. ఆ టెంపుల్లోనే శ్రీ చింతహరణ గణేష్ టెంపుల్ అని ఉంటుందండి. ఇక్కడ మనం స్వామివారికి చెప్పుకుంటే మన చింతలేవున్నా తొలగిపోతాయని నమ్ముతారు. మేమైతే ఇలా దర్శనం కంప్లీట్ చేసుకుని డిన్నర్ తినేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే అయితే మేము జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే విజిట్ చేసాము. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.